the Not Comedy Show. Extra Zabardast. Now it's time to welcome the ever gorgeous, ever smiling Roja Garu. Hey, గోంగూర తోటకాడ కాపు కాస. హే కోడి కూస వేళదాకా ఎదురు చూసా. Hey, గోంగూర తోటకాడ కాపు కాస. కోడి కూస వేళదాకా ఎదురు చూసా. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ. నీకు వెన్న ముద్దలిచ్చు కొట్ట వెంకటేశ. కోరుకున్న దూరకన్న గోరు ముద్దల పుడమ్మో. ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా. కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకడా. Please welcome our very own laughing star, Tower Star, Nag Babu Garu. రిపీట్ చేయడం మొదలు పెడితే మాకన్నా బాగా ఎవ్వరు రిపీట్ చేయలేరు అంటున్నాడు మన వెంకీ. ఇంతకీ ఏం రిపీట్ చేస్తున్నారు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీ. ఏమండి మీకు చెమట పట్టింది, ఉండండి మంచినీళ్ళు తీసుకొస్తాను. ఏమండి మీకు చెమట పట్టింది, ఉండండి మంచినీళ్ళు తీసుకొస్తాను. ఏమండి మీకు చెమట పట్టింది, ఉండండి మంచినీళ్ళు తీసుకొస్తాను. చాలా పండ్రదే, చాలా పండి. రిపీట్ అయింది అనుకుంటా. నమస్కారం అండి. మా ఫ్యామిలీకి ఒక వింత వ్యాధి ఉందండి. మీకు ఏ విషయాన్నైనా పదే పదే మాకు తెలియకుండా రిపీట్ చేస్తూ ఉంటామండి. ఆయన చేసే పని తప్ప ప్రతిదీ రిపీట్ గానే చేస్తారు. స్నానం అండి. ఇంట్లోకి వెళ్ళి పప్పండు. ఓ, మా ఫ్యామిలీకి ఒక వింత వ్యాధి ఉందండి. మీకు ఏ విషయం చేసినా పదే పదే రిపీట్ చేస్తూ ఉంటామండి. మా ఫ్యామిలీకి ఒక వింత వ్యాధి ఉందండి. మేము ఏ విషయాన్నైనా వీళ్ళు చూడండి ఏంటండి, ఇంట్లో మౌని కొడతారు, బయటకు వచ్చి వీళ్ళు ఏడుస్తారు. ఏంటి సార్ ఈ న్యాయం? అది కాదండి, పక్కింటి ఆవిడ కొట్టింది. పక్కింటాం కొట్టిందా? పక్కింటాం ఎందుకు కొట్టిందే? మన ఇంట్లో పప్పు నిండుకుందని పక్కింటి ఆవిడ నడితే కొట్టిందండి. పప్పు పడితే కొట్టిందా? పప్పు పడితే కొట్టిందండి. పప్పు పడితేనే కొట్టిందా? పప్పు పడితే రిపీట్ అయింది అనుకుంటా. రిపీట్ అయింది అనుకుంటా. సరేలే గాని మన పుత్రరత్నం ఏడే. నాన్న బిట్టు కనిపించిన మా అమ్మకే అమ్మయ్యనుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యనుగా. అమ్మా నాన్న నన్ను ఎత్తుకండి. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యనుగా. అమ్మా నాన్న ఎత్తుకండి. మళ్ళీ రిపీట్. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యనుగా. అమ్మా నాన్న ఎత్తుకండి. రిపీట్ అయింది అనుకుంటా. ఈ రిపీట్ మాత్రం నా వల్ల కాదండి. అయినా తప్పు వాడిది కాదే. ఆ. రోజా గారు, ఎవరైనా బంగారు కొండనికి అంటారు. ఇది బంగారాన్ని ఒంటి మీద వేసుకొని ఇదిగో ఈ కొండను భూమి మీదకి వేసింది. నిన్ను నమ్ముకుంటే ఈ కొండ కూడా వచ్చేది కాదు. కొండో తొండో అనకొండో పుట్టాక తప్పదుగా. వాడి ముఖం చూడవే ఎంత పిక్కపోయిందో. వాడికి ఏమైనా పెట్టవే. అయ్యో అయ్యో మర్చిపోయాను, పెట్టాగా బొట్టు పెట్టానండి. తినటానికి ఏమైనా పెట్టవే. తిన్నానా? తిన్నాను. అలా ఎర్రి మొహం వేసుకొని చూస్తావేంటే? ఆ. వాడికి ఏమైనా పెట్టవే. తిన్నానా? నా మొహం చూస్తూ నిలబడతావేంటే? పిల్లగాడు చిక్కిపోయాడు, వాడికి ఏమన్నా పెట్టవే. అలా పెట్టి పెట్టి
తలుపు సౌండ్ అవుతుంది. ఎవరు వచ్చారో చూసిరా. అవునండి, తలుపు సౌండ్ వస్తుంది, చూసొచ్చా. కొంచెం ఇట్రా. ఆ, బోట్లు అన్ని బాగున్నాయా? బాగున్నాయండి. చెప్పు తెగుద్ది. ఒరే ప్రసాద్, చందు నువ్వా? అవునురా. ఒక నిమిషం అవరా, మీ చెల్లకి గుడ్ న్యూస్ చెప్పొస్తాను. సుజాత, ఆ. నీకు గుడ్ న్యూస్ తెలుసా? అయ్యో తెలుసండి, ఇంత ముందు టీవీలో చూసాను, 2 రూపాయలు పెరిగిందంట కదా. గుడ్ న్యూస్ అంటే గుడ్ న్యూస్ కాదే, దిక్కుమాలిందానా. ఆ. శుభవార్త. అవునా? నువ్వు డోర్ కొడుతున్నాను, వెళ్ళి చూసా చెప్తాను. ఒరే ప్రసాద్, నువ్వా? ఒక నిమిషం అవరా, మీ చెల్లెని సర్ప్రైజ్ చేద్దాము. సుజాత, ఆ. నీకు సర్ప్రైజ్ ఇవ్వనా? వద్దండి, ఇంట్లో ఉన్నాయి, ఇదిగోండి సర్పు రైస్. వాడు తలుపులు బద్దలు కొడుతుండు, వెళ్ళొస్తా. ఒరే ప్రసాద్, ప్రసాద్ నేరా చెల్లి, నేను సర్ప్రైజ్ చేస్తాను. రిపీట్ అయింది అనుకుంటా. సర్ప్రైజ్ అంటే ఒకసారి చేస్తాను, 2 సార్లు కాదండి. సుజాత, ఆ, అండి. ఎవరో చెప్పు. ఎవరో చెప్పు, మనకెందుకండి, మన ఇంట్లో బోల్డ్ చెప్పులున్నాయి. అది కాదే, మీ అన్నయ్య ఊరు నుంచి వచ్చాడు, కొన్ని మంచినీళ్ళు తీసుకురా. వెళ్ళి టీ పెట్టుకో. ఓ సారీ అండి. ఇప్పుడే వచ్చాను రా. అవునా? ఒరే ప్రసాద్, ఇప్పుడే వచ్చాను. అన్నయ్య గారు మంచిలు తాగుతారా? రిపీట్ అయింది అనుకుంటా. ఒరే ప్రసాద్, ఇంత సడన్ గా వచ్చారంట, కనీసం ఫోన్ కూడా చేయలేదు. నేను చాలా సార్లు చేశాను రా, నువ్వు కాలు ఎత్తలేదు. ఒరే, ఈ మధ్య నాకు కీళ్ళ నొప్పులు రా, కాలు ఎత్తలేకపోతున్నాను రా. అవునన్నయ్య, చాలా సార్లు జెండు బాంబు రాశాను, అయినా ఏది ఎత్తలేకపోతున్నాడు. సరేలే గాని, చింటూ బిట్టు వాడి డైనోసార్ కాదురా, మా డైపర్ స్టార్ నా కొడుకు. ఆ. చెప్పవే. ఆ, అన్నయ్య అవును, నా కొడుకు అయిన కొడుకు కాదు. తెలిసిపోతుంది. అయ్యో బాబా, వద్దురా. మీ ఇంట్లో ఎన్ని సీన్లు రిపీట్ అయినా పర్లేదురా, ఈ సీన్ రిపీట్ అయితే నెక్స్ట్ సీన్ లో నేను మళ్ళీ చేయలేనురా. అన్నయ్య, కుర్రాడు ముచ్చట పడుతున్నాడు, ఎత్తుకోవచ్చుగా. అమ్మా చెల్లమ్మ, ఇప్పుడు నేను ఎత్తుకున్నాను అనుకో, నన్ను నలుగురు ఎత్తుకోవాలమ్మా. 2, 3 మా పని మనిషి కాసేపట్లో వచ్చేస్తుంది, పర్లేదు ఎత్తుకోండి అన్నయ్య. అన్నయ్య ఎందుకు వచ్చారో అడగండి. ఒరే, నువ్వు ఎందుకు వచ్చావో చెప్పనే లేదేంట్రా? ఒరే, ఇప్పుడు కట్టుబడి అడిగేవరా. ఆ. మా చెల్లి పెళ్లికి 1 లక్ష రూపాయలు అప్పిస్తామని వచ్చాను రా. ప్రసాదు, నువ్వు నా ప్రాణ స్నేహితుడిరా, నీ కోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తాను రా. ఒక్క నిమిషం. ప్రసాదు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పలేదేంట్రా? చెల్లి పెళ్లిరా 1 లక్ష రూపాయలు అప్పిస్తాను వచ్చాను రా. ఒరేయ్, నువ్వు నా ప్రాణ స్నేహితుడిరా, నీ కోసం నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను రా. నీ ప్రాణాలు నాకెందుకురా? డబ్బులు చాలు. అలాగే. ప్రసాదు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పబోతే ఎలా? చెల్లి పెళ్లి 1 లక్ష రూపాయలు అప్పు కావాలి, ఇస్తామని వచ్చాను రా. చెల్లి పెళ్లి కోసం వచ్చాను సార్. ఏంటి సార్ ఈ టార్చర్ నాకు? ఇది నువ్వు 1 లక్ష రూపాయలు అడిగావు కదా? అవునరా. ఇదిగో 1 లక్ష. చందు, ఆ. చాలా థ్యాంక్స్ రా. ఏమే, మీ అన్నయ్య మనకు థ్యాంక్ చెప్తున్నాడు. అన్నయ్య ఏంటి అలా థ్యాంక్స్ చెప్తారు? ఇది మీ ఇల్లు, మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, ఎప్పుడంటే అప్పుడు ఎన్ని డబ్బులని తీసుకెళ్లొచ్చు. ప్రసాదు, నువ్వు 1 లక్ష రూపాయలు అడిగావు కద్దు. అవును. చెయ్యి చాపు. ఇదిగో. ఇదిగో 1 లక్ష. అయ్యో, మళ్ళీ థ్యాంక్స్ రా చందు. సుజాత, అన్నయ్య, ఎందుకు నువ్వు థ్యాంక్స్ చెప్పరాడు అనుకుంటావా? ఇది మీ ఇల్లు, ఎప్పుడు పడితే రావచ్చు, ఎన్నైనా డబ్బులు తీసుకోవచ్చు. ప్రసాదు, నువ్వు నన్ను 1 లక్ష రూపాయలు అడిగావు కదా, ఇదిగో 1 లక్ష. చందు, ఇప్పుడు దాకా రిపీట్ చేసి చంపావు, కానీ ఈ రిపీట్ మాత్రం అదిరిపోయిందిరా. ఆ. చెల్లమ్మ, ఫోన్ రింగ్ అవుతుంది చూడు. ఓ వాట్ ఏ మిరాకిల్. ఏమండి, నా ఫోన్ రింగ్ అవుతుందంట, అది రింగ్ అయిన వెంటనే ఈ వేలికి పెట్టుకుంటాను. ఫోన్ రింగ్ అవుతుందంటే ఏలిగా ఈ రింగ్ కదమ్మా, ఓ. ఫోన్ మోగుతుంది ఎత్తు అంటున్నా. ఓ అలాగా. అమ్మా, అన్నిసార్లు రిపీట్ చేయకమ్మా, ఒక్కసారి అంటే ఫోన్ లిఫ్ట్ అవుతుంది. ఇంత చిన్న ఫోన్ అంత పెద్ద లిఫ్ట్ అవుతుందా? ఆ లిఫ్ట్ లో ఎంత మంది ఎక్కొచ్చా? మీ ఆవిడ. హలో, ఒక్క నిమిషం ఆగండి. వదినా, ఏమండి, అన్నయ్య గారు మనకు తప్పు చెప్పారు. చెల్లె పెళ్ళి అన్నారు కదా, కాదు ఈ రోజు వాళ్ళ చెల్లి శ్రీమంతం అంటారు. శ్రీమంతమా? ఎవరు చెప్పారమ్మా నీకు? మీ ఆవిడే వదినా. ఏది? ఆ. ఏమని నీ మూడు మాట్లాడుతున్నావు? శ్రీమంతం ఏంటి? అవునా? అన్నయ్య కూడా రిపీట్ చేస్తున్నారు. నా ఫ్రెండే. ఒరేయ్,
ఒకేసారి చెల్లి పెళ్లి శ్రీమంతమా? ఆహా, ఎవరికి దక్కుతుందిరా ఎదురష్టం? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఒరేయ్ నేను ఇంటికి ఎందుకు వచ్చాను తెలుసారా? నా చెల్లి పెళ్లి 1 లక్ష రూపాయలు అప్పు కోసం వచ్చాను రా. మీరు రిపీట్ మీద రిపీట్ చేసి ఇక్కడ సంవత్సరం అయిపోయిందంట్రా. అక్కడ నా చెల్లి పెళ్లి అయిపోయి ఇప్పుడు శ్రీమంతం అంట్రా. నేను చచ్చిపోయానని చెప్పి నా ఫోటోకి దండం పెట్టేశారంట్రా. పిండం ఎక్కడ పెట్టాలంటరా? ఇంట్లోరా. మీ డబ్బు వద్దు, నీ స్నేహం వద్దు, పట్టుకోరా రే. మీకు దండవరా, నీకు కనపడకూడదురా నేను. అయ్యో ఒరే ప్రసాదు, ఎప్పుడు వచ్చావురా? నీకు ఇలా కాదురా రే. మీరు రిపీట్ల మీద రిపీట్ చేసి ఎవరి పనులు తీస్తే చంపేస్తాను రే. ఒరే ప్రసాద్ ఎప్పుడు వచ్చావురా? అన్నయ్య మంచిలు తాతారా? మీరు మారర్రా, మీరు ఇలా మారరా. ఇక ఎప్పుడు రిపీట్ అవడు రండి. మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే ఒంట్లో ఒక్కో నరం మెలికడిపోతే వెంకీ మంకీస్, వెంకీ మంకీస్, వెంకీ మంకీస్. సో నాగబాబు సార్, కొత్తగా అనిపించింది కాన్సెప్ట్. ఓకే, చెప్పిన డైలాగ్ చెప్తున్నారు కదా, ఎక్కడ బోర్ అనిపించలా. థ్యాంక్ యూ సార్. అతి ప్రమాదకరమైన రిపీట్, అతను ఎత్తుగా ఉంటాం. గుడ్ ఎంటర్టైన్మెంట్. నాగబాబు సార్ ఎలా ఉంది ఈ స్కెచ్? రోజా గారు బాగుంది బాగుంది. లాస్ట్ లో డబ్బులు ఇచ్చే రిపీట్ బాగుంది. చాలా చోట్ల పంచెస్ చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ మేడం. ఫిట్ గా ఉన్న శ్రీను ఫ్యాట్ అయ్యాడంట. ఎందుకు అయ్యాడు, ఎలా అయ్యాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడో చూద్దాం. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the stage. బాబా చచ్చిపోతున్న పనులు చేయలేక ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి. మేడం మళ్ళీ జన్మంటుంటే ఆర్దాన్లాగా అస్సలు పుట్టును. పుడితే గిడితే రష్మిలాగా పుడతా. అమ్మాయి అయినా అబ్బాయిలాగా దర్జాగా బతికేస్తుంది. నీకు రేపు పెళ్ళైంది అనుకో, ఈ పని నువ్వు చేస్తావా? చెయ్యవు, మీ ఆయనతో చేయిస్తావు. అందుకే ఈ మాట అన్నా. అన్ని పనులు నాకే. ఛే, ఇంట్లో సామాన్లు తేవాలి, ఇంట్లో పనులు ఏం చేయాలి? నాగబాబు గారు, వచ్చే జన్మంటే ఉంటాయి అబ్బాయిలా పుట్టకూడదండి, ఒక కుక్కలా పుడతాను. ఇదిగో సుధీర్లాగా పుట్టొచ్చుగా. నేను చెప్పింది అదే. సామాన్లు ఇగో, కిరాణా సామాన్లు వెళ్ళి ఉండు. బట్టలు ఉతకాలి, వీలు తెమ్మన్నా తెచ్చావా? మోటార్ వీలు, సైకిల్ వీలు, నా ఫేవరెట్ ఆటో వీలు. నీ ఆటో పంచులు ఇల్లేక సస్తున్నారా బయట జనాలు. పక్కోడు గ్యాస్ వేసాడని చెప్పి ముక్కు మూసుకుంటా కానీ ఊపిరి ఆపేసుకుంటామా? ఇదే అంతే, వేసుకెళ్ళిపోవాలి. ఏ నాగబాబు గారు, ఎందుకు అమ్మాయి ఏం చేస్తుంది లోపల సిగ్గుపడుతుంది. నానా చిట్టి కన్నా, బుజ్జి కన్నా. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ. కందిపోతుంది కన్నె జన్మ. పుచ్చెడ కోనలోన కన్ను చిక్కుకుంది, రక్షించు నన్ను చప్పునా. నాకు బెల్లం అంటేనే ఇష్టం. కొంచెం డాన్స్ చేసినప్పుడు కొంచెం అటు ఇటు చూస్తే అర్థమైందా? ఏనా నీ చిన్నప్పుడు డాన్స్ చేస్తావు, నీ చిట్నీలు తల్లి మీ తాత పోయాడు, నీ కాలు తల్లి మీ మామ కోమలకి ఇంకా బయటకే రాలేదు. నీకు చెప్పలే కదా, వెళ్ళరా. ఈ రోజు నీకు పెళ్లి చూపులమ్మా. ఏం చేస్తావు అమ్మా? సిగ్గుపడుతున్నా అన్న. సిగ్గుపడితే నాకు బోడ బొక్కెట్టేసావంటే పెళ్ళి అంటే ఏం చేస్తావు నువ్వు? వెళ్ళరా. నాకు బెల్లం అంటేనే ఇష్టం. నీకు బెల్లం అంటే నాకు ఇష్టమే కానీ వెళ్ళరా. అబ్బాయి కొంచెం జాగ్రత్త సమాధానం చెప్పాలి, అర్థమైందా? నాకు బెల్లం అంటే అదే. నిన్న బెల్లం తీసుకో. ఇప్పుడు ఏం చెప్తావు? నాకు బెల్లం అంటేనే ఇష్టం, నాకు బెల్లం అంటేనే ఇష్టం. నాకు నా బెల్లం అంటేనే ఇష్టం. కొట్టికి దాన్ని వెళ్ళరా.
ఒక్క రోజు మేనేజ్ చేసావు అనుకో నీ లైఫ్ సెట్ అయిపోయినట్లుగా. నాకు బెల్లం సరే సరే దీనికి బెల్లం అంటే ఇష్టం అంటే లోపల తీసుకెళ్ళి ఓకేనా? అబ్బాయితో మాడతాను చేస్తామా? సరేనన్నా ఇటు ఇటు ఓకే వెళ్తానన్నా. బాయ్ నాన్న. బాయ్. డోర్ ఇటు పక్క ఉంది. సారీ నన్ను సిగ్గులో చూసుకోలేదు. నీకు గోడలు కట్టిన చచ్చిపోతున్నావు ఇంట్లోనే. బాగారు అబ్బాయి వస్తున్నాడా? రమ్మని రమ్మని చెప్పండి. సరే సరే వెయిటింగ్ ఇక్కడ. హలో నానా, ఏమని చెప్పే వాళ్ళకి? నాకు సైట్ ఒకటే అని చెప్పావుగా, కలర్ తెస్తే కనబడదని చెప్పలేదుగా. ఓకే ఓకే నేను మేనేజ్ చేస్తాను, ఉంటా. నమస్తే బాబు. బయట ఎండ బాగా ఎక్కువనట్లుంది. లేదండి చలిగా ఉంది, ఇందాక మంచు కూడా పడింది. జలుబు చేస్తే ముక్కులో డ్రాప్ చేసుకొచ్చా డాక్టర్ దగ్గర. ఇదిగో లేకపోతే ఎండ బయట మండిపోతుంది, కింద కాలిపోతుంది అక్కడ. చల్లగా కూల్ డ్రింక్ ఏం తీసుకుంటారా? ఎందుకు కూల్ డ్రింక్ పోయి మీద పెనంలో వేడి చేయండి, వచ్చి స్ట్రా వేసుకుని తాగుతూ ఉంటాను, గొంతులు వేడిగా ఉంటుంది. కూల్ డ్రింక్ వేడికి బాగుంది కదా. లేకపోతే కూల్ డ్రింక్ చల్ల తాగితే వేడి తాగుతారా? వెళ్ళి తీసుకురండి. నాన్నగారు అలాగున్నారు? లేదు చచ్చిపోయారుగా మీరు ఫోన్ పెట్టంగానే. శవం ఇక్కడ ఐస్ బాక్స్ లో బయట ఉంది, రా చూద్దాం ఇద్దరం వెళ్ళి. మీకు ఎంత ఉందని చెప్పలేదండి. లేకపోతే నాన్నగారు మీతో ఫోన్ లో మాట్లాడితే బాగానే ఉన్నట్టుగా, మళ్ళీ ఎలా ఉన్నారు ఎటగారమా? అమ్మాయిని పిలిపిస్తాను కొంచెం. పిల్లండి. అల్లుడు గారు ఇది అమ్మాయి కాదు అత్తగారు. ఓ మీ అత్తగారా? సారీ మా అత్తగారు కాదు. నీకు అత్తగారు. నాకు అత్తగారా? చిచి నాకు అత్తగారు నచ్చరా. నాకు నచ్చలే, పెళ్లి చేసుకోలే. త్వరగా అమ్మాయిని పిలిపించండి, వెళ్ళాలి నాకు. అమ్మా అర్జెంట్ పని ఉంది అక్కడ. ఇప్పుడు అర్జెంట్ పనే ఉందా? బయటకు వెళ్ళిపోలా? లేదు నాన్నగారి శవం ఉంది కదా, తగలెట్టాలి. చిల్లర ఉందా మీ దగ్గర? దేనికి? శవం మీద వేయడానికి. అమ్మాయి పాపా. నాన్న మా అమ్మాయి అండి. ఎక్కడ? అగోండి. ఏమ్మా బాగున్నావా? ఏంటి సంగతులు? లాస్ట్ టైం కలిసినట్టున్నాగా మనం, మళ్ళీ ఇప్పుడే కలవడం అనుకుంటా. ఎక్కడ కాదండి అమ్మాయి. ఎక్కడ ఉన్నది? అగోండి ఆ డోర్ తో చూడండి. మరి చెప్పాలిగా, ఇదిగోండి అమ్మాయి అంటే. అదేంటి మొహం ఒకటే కనబడుతుంది? నాకు బెల్లం అంటేనే ఇష్టం. అమ్మాయి కొంచెం సిగ్గు ఎక్కువ అనమాట. సిగ్గు ఎక్కువ? మొహం వాడి చూస్తే మిగతా చూడాలిగా మేము పెళ్లి చేసుకోవాలంటే. కొంత దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, తర్వాత చూద్దాం. పెళ్ళి తలగా చూడాలి కదా. సరే మేము కొంచెం ప్రైవేట్గా మాట్లాడాలి, పక్కనండి. ఇదిగోండి నేను ఎక్కువ నాన్నతో స్ట్రైట్ గా మాట్లాడతాను. నాకు నెలకు 50,000 జీతం వస్తుంది. వారానికి ఒక సినిమా తీసుకెళ్తా, 6 నెలలకు ఒక అవుటింగ్ తీసుకెళ్తా. నాకు బెల్లం అంటేనే ఇష్టం. మా అమ్మ నన్ను బాగా చూసుకోవాలి, నన్ను కూడా బాగా చూసుకోవాలి. పిల్లలు కంటాం కదా, ఒకరిద్దరితో ఆపేద్దాం. నాకు బెల్లం అంటేనే ఇష్టం. మామయ్య గారు ఏంటండి ఏమంటుంది అక్కడ? బెల్లం అంటేనే ఇష్టం అని వినిపించలే. ప్రాబ్లం ఏంటి చెప్పండి. ప్రాబ్లం లేదండి, మీరు కూర్చొని అమ్మాయిని తీసుకొస్తాను. అమ్మాయిని త్వరగా చూపెట్టండి, అర్థమైందా? నాకు అసలే లాంగ్ సైట్, దగ్గర రమ్మని. లాంగ్ సైట్, దూరం కనిపించా అంతే. ఇంకే అమ్మాయిని చూపిస్తాను, కూర్చోండి. ఇప్పుడు త్వరగా వెళ్ళండి. మామయ్య గారు అంతా బాగానే ఉంది, ఏదో తేడా కొడుతుందండి. ఏంటి? అమ్మాయి 2 చేతులు నడుము మీద ఉన్నాయి, ఇంకో చేతి బెల్లం తింటట్టు అనిపిస్తుంది నాకు. సరిగదుడు ఇప్పుడు ఓకేనా? ఓకే. అల్లుగారు ఏం ఎత్తుకున్నారు? అది రూపాయి పడిపోయింది. రూపాయి వాల్యూ ఎప్పుడు పడిపోయిందండి? 10 రూపాయలకు వాల్యూ లేదు ఇప్పుడు. ఏంటి మామయ్య గారు పంచులేస్తున్నారు నా మీద? నాకు బెల్లం అంటేనే ఇష్టం. నేను దీని దగ్గరకు వచ్చానా? నాకు నచ్చింది. ఓకే అంటే ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. అల్లుడు గారు నేను అత్తగారిని. మా అత్తగారా? అదే మీ అమ్మాయికి చెప్పండి, నాకు ఇప్పుడు చెప్పాలండి సిగ్గు ఎక్కువ, అందుకే మీకు చెప్తున్నా. మావయ్య గారు మరి మా డాడీ వాళ్ళతో మీరు మాట్లాడండి. మనం ఇప్పుడు అనుకుంటే అప్పుడు ఇంకా ముహూర్తాలు అయ్యి పెట్టుకుందాం. అదే విషయం నా వైపు చూసి చెప్పొచ్చుగా. అంటే నాకు పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇటు తిరిగి మాట్లాడడం అలవాటు మాట, కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ. మీరేం అనుకోనంటే కొంచెం మీ అమ్మాయితో నేను పర్సనల్ గా మాట్లాడాలి. మా అమ్మాయితోనా? పర్సనల్ గానా? అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలంట. నాకు బెల్లం అంటేనే ఇష్టం. ఏదుతున్నారు? సోఫా ఇక్కడ. అబ్బా భలే ఉన్నారండి, చాలా నాజుగ్గా ఉన్నారు. ఏంటిది? నా నడుము. బా నడువేంత సన్నగున్నదండి, చెయ్యి ఎంత సన్నగుంటాను. మీ చెయ్యి ఒకసారి ఇస్తారా? ఇదిగోండి తీసుకోండి. ఏంటండి
అచ్చం వేళ్ళులా ఉన్నాయి చేతులు. వేలు చేతికే ఉంటాయి కదా. వేళ్ళు చేతికి ఉంటాయా? దబ్బా. మీరేంటండి ఎంత సన్నగా ఉన్నారు, చాలా సెక్సీగా ఉన్నారు. నాకు బెల్లం అంటేనే. మీ పేరేంటి? సోనీ. సోనీ. బాగుంది బాగుంది. ఎంతవరకు చదువుకున్నావు? 10th క్లాస్. మీ డాడీ వాళ్ళు లేరు కదా? లేరు. ఒక్క ముద్దు ప్లీజ్. దా పెట్టు. ఇదేంటి గడ్డం గుచ్చుకుంది? మరి మీ గంట మీకు గుచ్చుకోదేంటి? మాయ గారు మీరు ఇక్కడ ఉన్నారా? నాకు బెల్లం అంటేనే ఇష్టం. మరి నీ బెల్లం అంటే ఇష్టం. ఇప్పుడు స్పెట్స్ స్పెట్స్ నాయండి. అల్లుడు గారు. ఏంటి మీకు చెప్పడం మర్చిపోయాను నేను. మీకు ఇందాక వచ్చి ఇట్లా వచ్చారు కదా మీరు, ఇల్లు అలాగే వెళ్ళిపోండి మళ్ళీ. ఓహో మీ అమ్మాయి. అబ్బా ఏం ఫిగర్ అండి ఇది. నాకు బెల్లం అంటేనే ఇష్టం. ఏంటండి మాట అంతా బెల్లం అంటే ఇష్టం, బెల్లం అంటే ఇష్టం, బెల్లం అంటే ఇష్టం, బెల్లం. ఇంకేం లేదా బెల్లం తప్ప? నాకు బెల్లం అంటేనే ఇష్టం. నాకు బెల్లం అంటేనే ఇష్టం. నా బెల్లం నాకు ఇచ్చే. నా బెల్లం నాకు ఇచ్చే. ఎక్కడ పట్టుకున్నావు? అంటేనే ఇష్టం. వీడికి బెల్లం కావాలేమో, నాకు బెల్లమే కావాలి. నాకు బెల్లం అంటే ఇష్టం. ఈ ప్యాంట్ చిరిగింది, ఇంటికి వెళ్ళి కుట్టించుకో. నాగబాబు సార్ ఎలా ఉంది మా సైజ్ 0? చాలా బాగుంది. కటౌట్ అడ్డం పెట్టడం మంచి ఇంటెలిజెంట్. వాడికేం కళ్ళు కనపడడం ముందే ఎస్టాబ్లిష్ చేసి దాని మీద చాలా బాగా నడిపారు. థ్యాంక్ యూ సార్. అన్ని బాగున్నాయి. నలుగురు ప్రమాణం చేశారు. వెరీ గుడ్. రోజా గారు చాలా ముద్దుగా ఉన్నాం సీను. నడుము ఎక్కడంటే చెయ్యి చూపించడం, చెయ్యి ఎక్కడంటే వేలు చూపించడం హైలైట్. ఒక అల్లుడు తింగిరోడ్ అయితే ఎలా ఆడుకుంటారా మరి. తింగిర్ క్యారెక్టర్ లో బాగున్నావు సుధీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సూపర్. భాస్కర్ అండ్ సుధాకర్ స్కిట్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిట్, 2 తల్ల స్కిట్. ఆ స్కిట్ సీక్వెల్ తో మన ముందుకి మళ్ళీ వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్. సో లెట్స్ వెల్కమ్ దెం. రెండై తిరిగే ఓకే ఓ రూపం, రెండై తిరిగే దీపం మేమంట. రే ఆ డోరం ఎంత తిరగలేకపోతున్నాను తీసుకొచ్చి అతికించుకున్నా. నా కాపురం నిలబెడతానని ప్రామిస్ చేయి. చెయ్యి పైన పెట్టరా. ఒక్క మాట కూడా అనకూడదు. కర్రీ అయితే అని మాట అస్సలు అనకూడదు. సరే పద. నాకు పిల్లడు పుడితే నీ పేరు పెట్టుకుంటాను రా. ఎంత పెద్ద మాట అన్నావు. ఎంతే కదరా అన్నాను. అత్తయ్య మావయ్య ఇదేట్రా పొద్దు తుఫాన్ లో పులిహోర పొట్టలు ఏరుకున్నట్టు తయారయ్యారు. అల్లుడు గారు ఘోరం జరిగిపోయింది బాబు. అంటే మీ అమ్మాయి ఎవరితోనేనా? అయ్యో అది కాదు బాబు, నా నోటితో నేను చెప్పలేను బాబు. ఎందుకు నవ్వుతున్నావు? నేను దిక్కుమాల టేస్ట్ కాబట్టి ఆ కర్రీ దాన్ని చేసుకున్నావు. చాడోడలో లేపుకెళ్తారా? ఒకవేళ లేపుకెళ్ళినా ఊరేసుకొని చావాల్సిందే తప్ప ఏం చేయలేడు. ఇదే సూట్ కేసు పట్టుకుని అడగలుగుతున్నారు. కాశీకి వెళ్తున్నాం బాబు. కాశీకి ఎందుకు అత్తా? నేను లేనా నీకు? కాశీలో ఏదైనా ఇష్టమైన వస్తువు వదిలేసి రావాలంటే నువ్వు మావయ్యని వదిలేసి వచ్చాయి. నన్ను ఎవరు చూసుకుంటారు బాబు? సుధా సుధా డార్లింగ్. జత కలిసే అడుగులు 2 జత కలిసే. జనమొక తీరు వీళ్ళదొక తీరు, ఇద్దరొకలాంటి వారు. అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. ఏంటి సుధా ఇది? ఏమండి మీ మీద ప్రేమతో మాకు తోడుంటుందని నేను కూడా ఆపరేషన్ చేసుకుని పెట్టుకున్నానండి. ఎంత మంచి మాట చెప్పావే కర్రీదానా. ఎంత బాగుంది. ఇక్కడికి వచ్చింది నేను కాపురం చేయడానికి, నువ్వు సైజ్ కొట్టుకోవడానిక? ముందే చెప్తున్నాను, నువ్వు నాన్న నాకు సెట్ చేస్తేనే నేను నీకు దీన్ని సెట్ చేస్తా. ఓకే. పాప ఎలా ఉన్నాడు ఈ అబ్బాయి? కోతి ముఖం లాగుంది అది.
బాధపడకురా. నువ్వే ఇంత బాధపడితే కోతులు వింటే ఎంత ఫీల్ అవుతాయి? కోతి ముఖమేనా? ఇంకా వేరే ఏం గుర్తు రావట్లేదా? పిల్లి ముఖం. పిల్లి ముఖం అంటావా? ఇంకా బాగా గుర్తు చేసుకొని చెప్పు. అది కాదమ్మా, వీడిని లవ్ చేయొచ్చుగా, ఏమైంది? వీణా ఆ. నేను నిహారిక వాళ్ళ బ్రదర్ ని లవ్ చేస్తాను. ఆయన బూట్ అంత కూడా ఉండవు, నీకెలా కుదురుద్ది? ఓకే. ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నీ కళ్ళు చూసావా? ఏ నోరు మూసుకొని కూర్చో. ఏమ్మా వాడికి ఏం తక్కువ? నీ ముఖం అద్దంలో చూసావా? నీ కళ్ళేంటి నా కళ్ళేంటి, నీ నోజ్ ఏంటి నా నోజ్ ఏంటి, నీ పళ్ళేంటి నా పళ్ళేంటి. నోరు మూసుకొని పోరా, ఎక్కువ చేసావనుకో. ఏవే మీ ఆడోళ్ళకి మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, వర్తేజ గాల మాలాంటి కుర్రాలు అవసరం లేదా? నువ్వు రోడ్డు మీదకి వెళ్తే మీ వెంట తిరిగేది మేము, మహేష్ బాబు కాదుగా. నువ్వు థియేటర్కి వెళ్తే టికెట్లు తెచ్చేది మేము, ప్రభాస్ కాదుగా. అదంత పెద్ద మాట నువ్వేమనట్లేదు. పిచ్చోడు పిచ్చోడు. అసలు వీడి ముఖం చూస్తుంటే ఎలా ఉందమ్మా? ఆవు వేస్తది ఏంటది? చెప్తారా? నిజంగా చెప్తున్నాను రా, పెండం చూసినా నిన్ను చూసినా ఒకటే. నా పిల్లాన్ని కర్రే అంటే నేను ఎన్నిసార్లు బాధపడ్డా నీకు తెలియాలి రా బాధ. నేను లవ్ లో పడాలంటే వన్ టాలెంట్ ఉండాలి. అవునరా, నీ టాలెంట్ చూపించి నువ్వు పడగొట్టుకో. నేను అద్దాలు పెడితే మహేష్ బాబులో ఉంటా. అరే పెట్టా. హౌ ఇస్ ఇట్? బస్ కి అద్దాలు ఉంటాయి, అలా ఉన్నాయి. నేను ముందే చెప్పా, నువ్వు అద్దాలు పెట్టుకుంటే సెట్విన్ బస్సులో ఉంటావురా అని. బేబీ నాకు 5301 వాయిస్ వచ్చు. బాహుబలిలో జనాలు అందరూ చేస్తాడు. మహేష్ బాబు వాయిస్ లాగా చెయ్యి. అరే ఏలట్లా ఎక్కడ పెట్టాలరా? ముక్కు మీదరా. పెట్టా. నీది కాదురా, నాది. ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతాం. ఏలట్లా ఆడే పండుగడు. అది పిల్లి ముఖం లాగుంది. అది నీకు విషయం తెలుసా? మా వాడు డాన్స్ ఎరగదీస్తాడు. గురించి నాతో మాట్లాడకు. ఫ్లూటు జింక ముందు ఊదు, నా ముందు కాదు. జింక ముందు ఊదుకున్నప్ప. వచ్చింది నా కాపురం సెటిల్ చేసుకోవడానికి. నువ్వు ఎలాగ ఫెయిల్ అయ్యావు కానీ మేము ఇద్దరం చూసుకుందాం. ఏమండి, హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? శంషాబాద్కి వెళ్దామండి. ఎన్ని కార్లు ఉన్నాయి ఏంటి, ఎన్ని రూములు ఉన్నాయి ఏంటి? అంటే తన పుట్టిన ఊరు శంషాబాద్ కాబట్టి అలా చెప్పింది. ఎద్దవా నమ్మకం. ఇప్పుడు చూడు తనంత జీనియస్. జాలి లండన్కి వెళ్దాం. ఏ బస్ అండి? బస్సు కూడా పెట్టారా? ఎప్పుడు పెట్టారా? ఏమే నువ్వేం చేస్తావంటే చెన్నై చెక్కు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర దిగు. అక్కడ 4 ఉంటారు, వాళ్ళతో వెళ్ళి కలువు. నువ్వు 5వ దాని అవుతావు. ఏమండి నన్ను వెళ్ళమంటారు అక్కడికి? అదేదో జోక్ చేస్తే నిజంగా వెళ్తావేంటే? ఏమండి మీకు జాబ్ లేదు కదా? లేదు. మా నాన్నగారు మీకు మంచి జాబ్ ఇప్పిస్తాను చెప్పాడు. ఏం జాబు? క్యాషియర్ అండి. ఓకే, క్వశ్చన్ అడుగుతారా? అడుగుతానండి. ఏం క్వశ్చన్ అడుగుతాడు? పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? పానిపట్టు యుద్ధానికి క్యాషియర్ ఉద్యోగానికి ఏం సంబంధమే? అబ్బా వీడింటి మధ్యలో వాడి సంగతి వదిలే. సరే, రాష్ట్రంలో బొగ్గు ఎక్కడ దొరుకుతుంది? నీ ముఖంలో. ఇదిగో ఆ క్వశ్చన్స్ అవి మనం మిడ్ నైట్ మాట్లాడుకుందాం గానీ ఇంకా మనం లేట్ చేయకుండా రొమాన్స్ స్టార్ట్ చేసేద్దాం. తప్పకుండా అండి. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. రైట్ లో దొంగతనాలు, లెఫ్ట్ లో దోపిడీలు. ఏం జరుగుతుంది ఇక్కడ? డైనేజీ అంత లేవు, నన్ను డైనేజీ అంటావా? ఆకాశంలో నక్షత్రాలు నా భుజాల మీద పెట్టుకున్నాను రా. నక్షత్రం రా నువ్వు. నా పేరేంటో తెలుసా? అగ్ని. ఇక్కడ మండుతుంది. నీ పేరేంటి? నా పేరు భాస్కర్. నీ వయసు ఎంత? 35. ఆడి వయసు ఎంత? ఓ ఆటో అంటుకు పుట్టావు కదా. సరే నీ పేరేంటమ్మా? సుధా.
నీ వయసు ఎంత? వయసు చెప్తారు ఎవరైనా? అందమైన వాళ్ళు చెప్పరు కానీ నువ్వు చెప్పొచ్చు. 18. ఆ పాప వయసు ఎంత? 7. 7. ఆ పిల్ల ఇంకో 20 సంవత్సరాలు ఎదిగేదాకా మీరిద్దరూ కాపురం చేయకూడదు. ఒకవేళ కానీ నన్ను కాదని కానీ మీరు కాపురం చేశారనుకో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో సాంబార్ కోసుకోవాలి. నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు సెంట్రల్ జైల్లో భోజనం పెడతారు కదా. నాకు కాదని మీరిద్దరూ కాపురం చేసినా ఏదైనా జరిగినా మిమ్మల్ని సెంట్రల్ జైల్లో కూర్చోబెడతాను. కానిస్టేబుల్ కమ్ ఆన్. అది చెప్పింది ఒకటి నిజంగా ఉందిరా. ఏంట్రా? నీకు ఇప్పుడు వయసు ఎంతరా? 35. వాడు ఎన్నేళ్ళు పెట్టాడరా? 20 ఏళ్ళు ఆగమన్నాడు. అవి ఇవి కలిపి తింటారా? 55. 55 సంవత్సరాల తర్వాత కలిసాక ఏ పీకుతావురా నువ్వు? ఒకవేళ పీకినా ఏ బాబో పాప పుట్టినా గాని స్కూల్కి తీసుకెళ్తుంటే మీ తాతయ్య వచ్చాడు, మీ నాన్న ఎక్కడంటే ఏం చెప్తావు వాళ్ళకి? ఏమండి మరి మన జీవితం అండి? 7 సంవత్సరాలు జైలు శిక్ష అంటే మళ్ళీ 25 years తర్వాత వస్తా. అది అందాక బోర్డు చూసుకుని బతికే. ఏముందండి ఎండనుంది. నీ జీవితం కూడా దయ్యండు అంతే పోయే. వెల్కమ్ జియా, వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. నాగబాబు సార్, హౌస్ దిస్ కిడ్? బాగుంది. అంటే జియాని సుధాకర్ ఆపరేషన్ చేసి తీర్చుకున్నాడా? తెచ్చుకున్నాడు కాపురం చేయడం కోసం. ఇంకొక 20 ఏళ్ల దాకా జియా చిన్నపిల్ల అవటం వల్ల అప్పుడే బాల్య కాపురం జరగకూడదు అని చెప్పి అండ్ నీ ఎండింగ్ కూడా నీట్ గా ఇచ్చారు. బాగుంది, సరదాగా ఉంది. రోజా గారు, నీ నోటికి అడ్డం వేసింది ఈరోజు జియా. ఎలా ఉన్నాడు పిల్లి మొహవాడా? ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి? నోరు మూసుకొని కూర్చో. ఏంటి నీ మొగుడు తీసి కొడతా? ఎవరి మొగుడు? చెప్పుదా కొడతావా? ఏంటి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు? 2 మచ్ చేస్తా, 3 మచ్ చేస్తా, 4 మచ్ చేస్తాం మేము కూడా. ఏంటి రెచ్చిపోతున్నా? నువ్వేం రెచ్చిపోతున్నావు? నాతో పెట్టుకోకు. నీతో పెట్టుకుంటా ఏం చేసుకుంటావు చెప్పు. నా వెనక అమ్మాయిలు ఉన్నారే, కుక్కలు కూడా ఉంటాయి. అమ్మో అసలు ఇద్దరు పటాసలు మారి టపు 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 పేలుతూనే ఉన్నారు. సూపర్. జియా, నీకు తెలుసా నరేష్ చాలా బాగా డాన్స్ చేస్తాడంట. 1-on-1 అయిపోతుందా? ఫ్లూట్ జింక ముందు ఊదు, నా ముందు కాదు. చాలు, నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. ఏమన్నా పనిచేసాయనుకో నీ అక్క శోభనం ఉండదుగా. ఓకే, సో నరేష్ వర్సెస్ జియా. చిన్న డాన్స్ బిట్ రెడీ. మ్యూజిక్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే, పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే, జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చెమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే, రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే, సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే, అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. నాగబాబు సార్, డీజే వాడితో కష్టం లేరా, వదిలే. మనం నవ్వించినట్టు వాళ్ళు నవ్విస్తారా? అది కరెక్ట్లే అనుకో. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్. నేను డిసైడ్ అయితే వార్ 1 సైడే అంటున్నాడు మన శేషు. అది ఎందుకో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ ది స్టీ. అటెన్షన్, సండే డేస్ అబౌట్ టర్న్. శేషు, అబౌట్ టర్న్ అంటే వెనక్కి తిరగాలి శేషు, ఇలా తొంగి చూసి కింద చూడటం కాదు శేషు. సారీ సార్. 20 సంవత్సరాల నుంచి సారే చెప్తున్నావు. బార్డర్ లో జవాన్ అంటే బాడీ గార్డ్ లా ఉండాలి శేషు, నువ్వు బార్డర్ లో బఫూన్ లా ఉన్నావు. తల దించుకోవడం కాదు
కాదు నీకు గన్నిచ్చి 20 సంవత్సరాలు ఉంది ఇప్పటి వరకు ఒక బుల్లెట్ అయినా వాడావా నువ్వు? అవకాశం రాలేదు సార్. అవకాశం రావడానికి ఏదైనా సినిమా ఛాన్స్ అనుకుంటున్నావు శేషు? అటు యుద్ధం జరుగుతుంటే నువ్వేమో ఇటు తిరిగి గన్నికి గాలం కట్టి మడుగులో చేపలు పడతావు. ఆ బాటలు నువ్వు చేపలు కప్పలు పడుతున్నావు అని చెప్పి కొత్త బాటను తీసుకొచ్చా. ఇక్కడ నువ్వు చేపలు గిప్పలు పడడానికి చెరువులు ఏం లేవు. ఉన్న జవాన్లను కన్ఫ్యూజ్ చేయకుండా క్లారిటీగా ఉండు. అర్థమైందా? బి అలర్ట్. అలానే అరవాలి. బార్డర్ అంటే ఇలాగ అలర్ట్ గా ఉండాలి. జేబులో ఏంటది? ఏం లేదు సార్. జేబులో ఏదో ఉన్నట్టుంది. ఏంటది? ఏమీ లేదు సార్. ఏం లేదంటావాడి. జేబులో ఏదో పెట్టుకొని గాలం. ఈ దరిద్రపు చేపలు బట్టి అలవాటు ఎలా వచ్చిందో నీకు అర్థమైందిలే. ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. నువ్వు ఆల్రెడీ వీక్ గా ఉన్నావు. ఇంకా వీక్నెస్ అవసరమా నీకు? బీపీ తగ్గించుకోండి. హై బీపీ వచ్చిందా నీ వల్ల? ఇంతకుముందు హైవే కూడా ఎక్కేవాడిని కాదు నేను. పిచ్చి పిచ్చి చేష్టలు చేయకుండా అలర్ట్ గా ఉండండి. అర్థమైందా? ఈడు నేను డ్యూటీలోకి వచ్చేటప్పటికి షెడ్యూల్ కూడా వేసుకోలేదు. ఈ నా మీద బీపీ తెచ్చుకుంటాడేంటి? బీపీ అట బీపీ. బీపీకే బ్రాండ్ అంబాసిడర్ ఇక్కడ. లో బీపీలో ఉండలేదు సార్. హై ఆఫీసర్ కదా, కాస్త బీపీ ఉంటుంది సార్. మీరు కూర్చోండి. మీకు పిల్లలు ఎంతమంది? ఇంకా పెళ్ళే కాలేదు. ఎందుకు కాలేదు? ఎందుకు కాలేదేంటి? జాబ్ కొట్టాలని జాబ్ కొట్టేసరికి ఈ గ్యాప్ లో నా ఏజ్ కొట్టేసి. ఏజ్ కొట్టేసిందా? ఫీజు కొట్టేసిందా? అడవిలో ఉడుములంటోని పర్సనాలిటీలు చూసి బఫెలో అనుకుంటున్నారేమో. స్టిల్ ఐ యామ్ ద లయన్. అలర్ట్ 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 అమ్మా. అందరూ లేడీ ఆర్మీస్ ఉన్నారేంటి? వాళ్ళ దేశంలో మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ సార్. ఎంత బతికి ఆడవాళ్ళ మీద యుద్ధం చేయాలా? అవును. దీనికంటే చెల్లు చేపలు పట్టుకోవడం బెటర్. మేము గన్నులు డ్రాప్ చేసాం, మీరు కూడా చేసేయండి. పనా సినిమాలో కాజల్ లాగా ఉన్నావు. నీ పేరేంటో? మాయా. నా పేరేంటో తెలుసా? షేకింగ్ శేషు. షేకింగ్ నీ ఇంటి పేరా నీ ఒంటి పేరా? ఒకసారి షేకండి ఇచ్చి చూడు, ఇంటి పేరా వంటి పేరా తెలుస్తుంది. మన మీద మనం పంచలు వేసుకోకూడదురా. పొరుగు దేశంతో కూడా స్నేహం పెంచుకోవద్దు. ఇక్కడ ఒక శేషు ఉండగా అక్కడ ఇంకో శేష. మీరేంటి సార్ ఆ బార్డర్కి వెళ్ళిపోయారు, పొరుగు దేశంకి వెళ్ళిపోయారు సార్? ఇట్లాంటి బార్డర్ రండి. ఎక్కడ పాము? థ్యాంక్ యూ శేషు, నన్ను కాపాడినందుకు. నాకు పాములంటే చాలా భయం. నాకు పాములంటే చాలా సరదా. అవునా? శేషు! శత్రు దేశం బాటలోకి వెళ్ళి ఏం చేస్తున్నావు శేషు నువ్వు? వచ్చేస్తాను సార్. పాపం వాళ్ళు పాముని భయపడుతుంటే ఆ పాము నుంచి కాపాడాను సార్. ఎప్పుడు చూసినా పాములు కప్పలు చేపలు పెట్టడం తప్ప కన్ను పట్టుకోవరా నువ్వు? పట్టుకుంటానండి. ఏంటి పట్టుకునేది? వయసుకు తగ్గ పని చేసేసు. పిచ్చి పిచ్చి శేషాలు చేయకు. నువ్వు చేసిన పనికి పనిష్మెంట్ ఉంటే తెలుసా? ఈ రోజు సెంట్రీ డ్యూటీ నీదే. ఏంటంటే? సెంట్రీ డ్యూటీ నీది. ముగ్గురు జవాన్లు పడుకొని రెస్ట్ తీసుకోండి. మేల్కొని డ్యూటీ చేయ. అక్కడ ఈడు నాకే అనుకుంటే నా వయసుకు కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు దరిద్రుడు. సారీ శేషు, నా వల్లేగా మీ కమాండర్ నిన్ను తిట్టింది. ఐఎమ్ వెరీ సారీ. వాళ్ళు ఇచ్చే వాల్యూ మీద ఎప్పుడైనా ఇచ్చారా? ఇంత మంచి మనసు ఏంటి బాయా నీకు? ఇంత మంచి మనసున్న దానివి ఆ దేశంలో ఎలా పుట్టావు? నువ్వు ఆ దేశంలో పుడతావని తెలియక తీయనిది ఈ చిరుగాలి మనసైనది, ఈ మాయనిది ఇంతకు మించి ఏమున్నది. శేషు, మా దగ్గర బాంబులు అయిపోయాయి. కొన్ని బాంబులు ఇస్తావా? మా రోడ్ రాగానే ఇచ్చేస్తాను. బాంబులు అయిపోయా? నేను ఇస్తాను. రే చేదిరా. బాంబులు ఎక్కడ తీసుకెళ్తున్నారు శేష్ గారు? వాళ్ళకి బాంబులు అయిపోయాట్రా. ఓ బొట్టిస్తున్నాను. బయట దొబ్బిందా మీకు? బాంబులు వేయడం ఏంటి శత్రు దేశానికి? శేషు, ఇవి పేల్తాయా? డౌటా? సార్ కమాండర్ గారు, అర్జెంట్ గా రావాలి, ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి సార్. అవును, ఈ అడవిలో బ్యూటీ పార్లర్కి ఎక్కడికి వెళ్తావు? శేషు! రే శేషు, మర్యాదకు బయటికి పేల్చి పడేస్తాను. ఏమనుకుంటున్నావు? ఏం చేస్తున్నారు నువ్వు శత్రు దేశంలోకి వెళ్ళి? పాపం వాళ్ళకి బాంబులు అయిపోయాడు సార్. ఓ బుట్ట మన దేశంలో ఉంటే పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాను. లోడ్ వచ్చాక ఇచ్చేస్తాన్నారు. ఏమాయా? శత్రు దేశానికి బాంబులు ఇస్తున్నావా? ఇదేమన్నా ఉల్లిపాయలు అనుకుంటున్నారా? నీ పొలంలో పంటే వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళ పొలంతో పంటే నీకు ఇవ్వడానికి బాంబులు ఎవరు అప్పిస్తారా? దరిద్రుడా, మధ్య ఏమైనా పోయిందా నీకు? శేష్ గారు మతుండే చేస్తున్నారు ఇలాంటి పనులు. అబ్బా, ఆహా, నాకు గోరంత వయసు లేదు. మీరు కూడా నన్ను తిట్టి
చేసుకోండి రా దరిద్రులారా. చేసుకోలేదు బాసోలేదు. ఇక నుంచి నేను ఉద్యోగం చేయను. మీ డ్యూటీలు మీరు చేసుకోండి, మీ యుద్ధాలు మీరు చేసుకోండి. మీరు కావాలంటే మీకు వచ్చిన పథకాలన్నీ మెల్ల దిగేసుకోండి. నేను వెళ్ళిపోతాను. నా బ్యాగ్ ఏది? శేషు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? హనీమూన్కి. శేషు సార్, ఇంతవరకు మీ దేశానికి నేను చేసిన సేవ చాలు, క్షమించండి. శేషు ఏమన్నా తెలివి ఉందా? మైండ్ ఉందా చేస్తున్నా? కమాండర్ గారు, మన ఇంట్లో బర్రె ఉన్నంతసేపు బర్రె వాల్యూ తెలియదు సార్. మనం బయట నుంచి పాలు కొనుక్కొని వస్తాం కదా, అప్పుడు తెలుస్తుంది బర్రె వాల్యూ. శేషు మన దేశంలోకి, మన దేశం బాటలోకి రా శేషు. దేశం దేశం దేశం, మన దేశం నాకేమిచ్చిందండి? ఏజ్ బార్ అనే బిరుదు తప్ప. మన దేశంలో టీ అడిగితే షుగర్లెస్సా అని అడుగుతారు. అమ్మాయిని అడిగితే మీ అబ్బాయికా అంటారు. అవమానించారే గాని ఎప్పుడైనా ఆనందింపజేశారా? శేషు ఒక కమాండర్ తలదించుకొని సారీ చెప్తున్నా. శేషు మన దేశానికి రా శేషు. ఎందుకు రావాలండి? ఎందుకు రావాలి? నేను రాను. ఇక నుంచి మీ దేశానికి నాకు ఏమీ సంబంధం లేదు. నా పేరు కూడా మార్చేసుకున్నాను, శేషు ఉల్బిత్ర్ ఖాన్. శుక్రియా 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 శుక్రియా. ఎప్పుడైనా మన దేశంలో నాకు డబ్బులు పెట్టారే గాని వీళ్ళలాగా సలాములు కొట్టారా మీరు? మై డియర్ గర్ల్స్, మీ అందరి కోసం పులిహార తీసుకొచ్చాను, పెడతాను, తినండి. ఉప్పు తిన్న విశ్వాసాన్ని మర్చిపోతున్నావురా నువ్వు. ఎక్కడ పెట్టారా ఉప్పు? బీపీ బీపీ అని ఉప్పు వేయలేదు కదా ఓ రోజు కూడాను. డౌన్ ద గన్స్. ఇదేంటో తెలుసా? టైం బాంబ్. ఒక్క నొక్కు నొక్కాననుకో మొత్తం మీరందరూ మాటాస్ అయిపోతారు. మర్యాదగా మీరందరూ మా దేశానికి రండి, నా వెనకాల ఫాలో అవ్వండి. వీళ్ళందరినీ లోపల పెట్టండి. కమాన్. శేషు, నీకు ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది శేషు? గాలం. చేపల గాలంతో చేపలనే కాదు పాపలను కూడా పట్టచ్చు. అందుకే మన ప్రతి సైనికుడికి గన్నతో పాటు ఓ గేలం ఒకటి ఇచ్చేయండి, యుద్ధంలో సేఫ్గా ఉంటారు. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. సార్ ఈ స్కిట్ ఎలా ఉంది? సెటప్ బాగుంది. ఫస్ట్ కళ్ళకి ఫ్రెష్ గా, మళ్ళీ రెగ్యులర్ కైండ్ ఆఫ్ ఇది లేకుండా ఓవరాల్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంది. స్కిట్ ఎంటర్టైనింగ్ గా ఉంది. గుడ్ ఎంటర్టైన్మెంట్. రోజా గారు, నాకు ఈ గెటప్ చూడగానే లాస్ట్ టైం చేశారు కదా లపాకి, లపాకి సేమ్ కంటిన్యూయేషన్ ఏమో అనుకున్నాను. సూపర్. హాట్ ఫైర్ గరం. అయ్యో ఇట్లాంటి పదాలు వాడకండి, ఎందుకంటే ఎక్కడ నిప్పు ఉంటే అక్కడ ఆర్పడానికి వచ్చేస్తున్నారు పటాస్ ప్రకాష్ along with the streets. Let's welcome them. తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. జ్వాలాముఖి, నీ చీర అద్భుతంగా ఉంది. కస్టమర్ ఇచ్చాడండి. కస్టమర్ కాదే కాస్టమర్ ఇచ్చాడు అనాలి. నాకు డౌట్ ఉందండి. నీ డౌట్ ఏంటి? నరకం అంటే ఏంటిదండి, స్వర్గం అంటే ఏంటిదండి? నేను నీకు దొరకను చూడు, అది స్వర్గం. నువ్వు నాకు దొరికావు, అది నరకం. మరి నాకు ఇంకో డౌట్ ఉందండి. నీ డౌట్లన్నీ ఇప్పుడే తీర్చుకో, నా డౌట్లు అప్పుడు తెచ్చుకుంటా. ఇప్పుడు ఇదే దాస నీకు. సరే ఆ డౌట్ ఏంటో ఏడ్చావు. కాక మన పెళ్ళైంది కదా, ఆ అరుంధతి నక్షత్రం కదా, అక్కడ లేకపోయినా ఉందని ఎందుకన్నారండి? పిచ్చిదానా, దాన్నే సంసారం అంటారే. ఏది దాన్నే ఉన్నట్టు ఊహించుకోవాలి అంతే. వెళ్ళి కాఫీ పట్టరాపో. కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఏది ఆలస్యమైనా నేను ఒప్పుకుంటాను, కానీ నన్ను నానం చేయడం మాత్రం ఆలస్యం చేయకు. నువ్వు నెల తప్పగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఏమండి నేను నెల తప్పానండి అని చెప్పు. బాబోయ్, నేను చెప్పలేనండి. ఎందుకే? పెళ్లికి ముందు చెప్పితే మా నాన్న మూతి పళ్ళు కొట్టు రాళ్ళు కొట్టాడండి. అలా ఎలా చేసేది? కొంతమంది కబడ్డీ ఆడుతూ ఉంటే సీరియస్ గా తీసుకుంటారు, కొంతమంది క్రికెట్ ఆడుతూ ఉంటే సీరియస్ గా తీసుకుంటారు. అట్టనే నేను అమ్మా నాన్న ఆట ఆడితే సీరియస్ గా తీసుకున్నారండి. సీరియస్ గా తీసుకోలేదు, సిన్సియర్ గా తీసుకున్నావు.
ఏదైనా కానీ నా డెలివరీ మాత్రం మన ఇంటి పక్కనే హాస్పిటల్లోనే డెలివరీ చేయాలండి. వద్దు దాంట్లో డెలివరీకి 2 ఛార్జీలు తీసుకుంటారు, డబుల్ ఛార్జెస్. ఇవన్నీ నీకెలా తెలుసు? అంటే ఇంత ముందే చెప్పాను కదా, సంసారం అంటే లేనిది ఉన్నట్టు ఊహించుకోవాలని. బంగారం ఏం చేస్తావు ఒకసారి? ఎక్కడికండి? ఒకసారి రా. ఎక్కడికండి? ఎక్కడికంటావేంటి? ఆకలిస్తుంది రా. ఉందండి, వెళ్ళి వంట చేసి వస్తానండి. నువ్వు వంట కూడా చేస్తావా? వంట మా ఊళ్ళో నాకన్నా వంట బాగా చేయలేరండి. నేనంటే పెద్ద ఫేమస్. ఇడ్లీలు చేస్తే మల్లెపూలు లాగా ఉంటాయి, అదేసారి జిలేబీ చేస్తే గులాబీ పూలు లాగా ఉంటాయి, అదేసారి గులాబ్ జామ్ చేస్తే ఎలా ఉంటాయి అర్థమైంది. కానీ మన హనుమాన్కి వెళ్దామండి. హనుమూన్కి వెళ్దామే. ఇప్పుడు మా నాన్న ఉన్నాడుగా, మా నాన్న వచ్చాక ఇంటి కాపలా పెట్టి మనం హనుమూన్ వెళ్ళిపోతాం. అవునండి, మీ నాన్న పెళ్లికి కాని రాలేదు, పెళ్లి ముందుకు కాని రాలేదు. ఎక్కడికి వెళ్ళారండి? అంటే అది నాకు పెళ్లి ఫిక్స్ అయితే మా నాన్న తీర్థయాత్రలకు వెళ్తానని మొక్కున్నాడు, వెళ్ళాడు. రేపో మాపో వస్తాడు, రాగానే ఆయన ఇంట్లో పెట్టి మనం హనుమూన్కి వెళ్ళిపోతాం. సరే, ఈ లోపల నేను వెళ్ళి వంట చేసేస్తానండి. వంట చేసి మా నాన్నని పట్టుకుని కొడుతున్నారేంట? కొట్టాలా చంపాలా? అవ్వకవ్వక నా కూతురికి 36 సంవత్సరాలు పెళ్లి అవుతుంటే హోమంలో నీళ్లు పోసి పెళ్లి ఆపేశాడు. ఆయన ఫైర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాడయ్యా. మంట వస్తే ఆర్పేస్తాడు అంతే. అంటారు కొంపలు కాదు, ఇంకొకసారి ఏరియాలో ఎక్కడ కంపెట్టడం చంపేస్తా అంట్రా. నాన్న ఏంటి నాన్న నీతో నాకు ఈ గోల్ ఏంటి నాన్న? మళ్ళీ ఏం చేయమంటావు? రాదు నా వీక్నెస్ రా. వీక్నెస్ మడిచి వద్దులే, స్పేస్ లేదు. నాన్న నీకు కోడల్ని పరిచయం చేయలే కదా, ఈవిడే మీ కోడలు. పోలేరా, మొత్తానికి నువ్వు అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. అమ్మాయి, నన్ను ఒక విషయంలో నువ్వు క్షమించాలమ్మా. ఎందుకంటే నేను ఊర్లో లేనప్పుడు నిన్ను ఒకసారి ఇంటికి తీసుకొచ్చినప్పుడు నేను ఇంటికి వచ్చి కొట్టాను చూడు, ఆ విషయం నన్ను క్షమించాలమ్మా. నాన్న ఆ అమ్మాయి వేరు, ఈ అమ్మాయి వేరు. ఏంట్రా, నేను ఫైర్ ఆపాలనుకుంటే నువ్వు కొత్త కొత్త ఫైర్లు పుట్టిస్తున్నావు. ఇంతకు అమ్మాయి ఏం చదువుకుందో? నాటకాల్ ఇంజనీర్ అండి. ఏంద్ర నాటకాలు సీరియల్ అంటే కొంపతీసి నాటకాలు సీరియల్ హీరోయిన్ అయింది. దాన్ని పెట్టుకుని ఎవరు తీస్తారు నాన్న? ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటుంది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్. సరే అమ్మాయి, మీ నాన్న ఏం చేస్తుంటాడు? నేను పుట్టింది మా నాన్నకైనా ఆలోచిస్తూ ఉంటాడండి. రాత్రి ఎందుకు పడుకుందాం పదండి. నిప్పు 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 ఆర్పండి 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 ఆర్పండి. ఏంటండి మీ నాన్న అట్ట ఫైర్ అట్ట అరుస్తా ఉంటున్నారు? ఫైర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాడు కదా, అప్పుడప్పుడు అలా కలవరిస్తాడు అంతే. పడుకో పడుకో పడుకో. కొంచెం దగ్గరికి జరుగు బంగారం. చెప్పండి. దగ్గరికి రా బంగారం. నీలో ఫైర్ మాత్రం ఇంతవరకే తగ్గలేదండి. ఫైరా? ఈ అర్ధరాత్రి గోలేండి నాన్న. ఫైర్ అని వినిపించిందిరా. ఇది ఆ ఫైర్ కాదు నాన్న. ఏ ఫైర్ అనేది ఆర్పాల్సిందే. ఈ ఫైర్ నువ్వు ఆర్పాల్సిన ఫైర్ కాదు, మేము ఆర్పుకోవాల్సిన ఫైరు. పొద్దునప్పుడు ఆరైపోయిందా? సరే కార్తీక్, లేరా, ఆరైంది. అప్పుడే ఆరైందా? ఇప్పుడే కదా పడుకుంది. సరేలే, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకొని రాపో. ఇంత పని జరిగిందా? నాన్న ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? అదే రాయిన దాకా పేపర్ లో మండుతున్న ఉల్లి ధరలు వేసారు, వెళ్ళి ఆల్పోస్తా. మండుతున్న ఉల్లి ధరలు అంటే మార్కెట్ మండిపోవడం కాదు, ఉల్లి ధరలు పెరిగాయని అడుగుతావు. సరే వద్దులే, అయితే టీవీ చూసుకుంటా. చూసుకో, నేను స్నానం చేసి వస్తా. ఇప్పుడే అందిన తాజా వార్త, అమీర్పేటలో అగ్ని ప్రమాదం. అగ్ని ప్రమాదం. అగ్ని అగ్ని ఫైర్ ఫైర్. టీవీ పేట నుంచి ఎవడరా నా మొఖం మీద నీళ్ళు కొట్టిందే? నీ మొహన్ ఏంట్రా? నిప్పు అనిపిస్తే మా నాన్న మొహన్ కొట్టేస్తా. అయితే టీవీ పాడైపోయింది. ఏంటి ఏమైంది? చూడండి, మీ నాన్నగారు బంగారం లాంటి టీవీ నాశనం చేశారు. నాన్న బంగారం లాంటి టీవీని ఖరాబ్ చేసావు. అయినా నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా కాళ్ళు చేతులు కట్టేసి పడేయాలి. పిచ్చోడా, నా కాళ్ళు చేతులు కట్టేస్తే నేను ఆర్పలే అనుకుంటున్నావా? మరి మొన్న ఇలాగరా పెళ్లిలో మొత్తం పటాసులు పెలుస్తున్నారు. నేను ఎక్కడ ఆర్పేస్తానేమో నా కాళ్ళు చేతులు కట్టేశారా, కానీ ఆర్పేశా. ఎలా ఆర్పేసావు నాన్న? అది వాడికి తెలుసు, నాకు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నిన్న కాక మొన్న నుంచి చూస్తున్నా, లెగితే ఫైర్ అని నీళ్ళు తరుపుతా ఉంటున్నా. ఏంటి సంగతి? ఏం లేదు బంగారం, ఇట్లా నువ్వు ఫీల్ కాకు, కోపడకు. నాన్న నువ్వు లోపలికి వెళ్ళానా? సరే వెళ్తా. నీకు ఒక అబద్ధం చెప్పాను బంగారం. ఏంటి అబద్ధం? మా నాన్న మంట చూస్తే ఆర్పేస్తుంటాడు. ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? అసలు
అసలు మా ఊళ్ళో ఏమనుకుంటున్నా అసలు ఇట్లాంటి ఆలోచన వచ్చినా లేకపోతే ఊళ్ళో మా నాన్నగారు ఉన్ననా కానీ ఆ మాట తెలితే చాలు అసలు ఒక్క క్షణంగా ఉన్నారు రామ్మ ఇంటికి తీసుకొని వెళ్తారు అట్లాంటి నా కాడ ఇష్టం దాచి పెట్టావా? నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్తే ఎలానే? మా అమ్మ కూడా నన్ను వదిలేసి వెళ్ళిందే. ఎట్లాగండి? ఏం లేదే, చిన్నప్పుడు నన్ను ఊటీ స్కూల్లో జాయిన్ చేసి మా అమ్మ నాన్న బోట్ ఎక్కారు. ఎండ బాగా కొడుతుందని మా అమ్మ ఒళ్ళు మండుతుంది అన్నది. వెంటనే మా నాన్న మా అమ్మని చెరువులో తోసేశాడే. బోట్ ఎక్కిందా? లేదు, పాడెక్కింది. నేను నిన్ను ప్రేమించాను బంగారం, మోసం చేయలేదు. నాకైతే తెలిసింది మా ఊళ్ళో గాని జనాభాకి తెలిసినా లేకపోతే మా నాన్నకి తెలిసినా ఇంట్లో నేను మాత్రం ఒక్క క్షణంగా ఉన్నాను. సరే సరే, గుర్తు పెట్టుకో. ఓకే ఓకే, ఎవరు తెలియకుండా మేనేజ్ చేద్దాం. సరే అమ్మాయి నాన్న బాగున్నామా? బాగున్నాను నాన్న. మామయ్య గారు మాటల్లోనే వచ్చారు. మామగారు పెళ్ళైనప్పటి నుంచి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఆప్షన్స్ ఉంటాయండి. ఒరే కార్తీక్, ఎవర్రా మాట్లాడితే ఎవరు వచ్చారు? మా మామగారు వచ్చారు నాన్న. హలో బావగారు బాగున్నారండి? ఏంటో ఏదో అంటున్నాడు. అంటే బావగారు బాగున్నారా అంటున్నాడు. ఇంతకు బావగారి పేరేంటో? ఇప్పుడు అదంతా ఎందుకులేండి, చెప్పనేచ్చుగా పేరు. మీకు తెలియదు ఉన్నానండి. ఏమైంది? ఇటానండి మా నాన్న పేరు సూర్యనారాయణ. మామగారు భోజనాలు ఏమొద్దు, మీరు ఇంటికి వెళ్ళండి, ఎందుకంటే గతికితే అతకదంటారు కదా. పెట్టండి. సరే సరే బావగారు మీ పేరు చెప్పండి ఒకసారి. సూర్య నారాయణ. సూర్య అంటే సూర్యుడు, నిప్పు, అగ్గి, ఫైర్ 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 ఫైర్. మా నాన్నగారు చూడు అట్ట ముంచేశారు. ఏమనుకుంటారు, కూతురు ఉందా అనుకుంటాం, లేరు అనుకుంటున్నారా? అది కదా మా నాన్న వీక్నెస్ కదా, నీకు తెలుసు కదా. నేను ఒక్క క్షణంగా ఉన్నాను, నేను ఇంటికి వెళ్ళిపోతా. వస్తే జ్వాల, హోటల్ పేరు కూడా జ్వాల అంటే నిప్పు, ఫైర్ ఫైర్ ఫైర్. నాకు ఇంత అవమానం జరిగింది, నీ ఇంట్లో ఒక్క క్షణంగా ఉన్నాను, వెళ్ళిపోతాను. ఈ ఇంట్లో సరే, నీ ఇల్లు సరే, నేను వెళ్ళిపోతాను. జ్వాల నాన్న, ఏంటన్నా నా గుండె మండిపోతుంది ఇక్కడ. అయితే నీకు కూడా బంట ఫైర్, నీకు రారా, నిన్ను కూడా ఒకసారి ముచ్చి చల్లబడతా. Let's start with Nag Babu sir. బాగుంది, సరదాగా ఉంది. రోజా గారు జబ్బు తీము కాబట్టి మీ జబ్బు అది నిప్పు అనగానే ఆర్పేయాలి. ఫైనల్ కి బాగుంది, అందరిని తీసుకెళ్లి ముంచేటం డ్రమ్ములో. ఓకే, ఆల్ ద బెస్ట్. ఎక్స్ట్రా జబర్దస్త్ చల్సా టైం. ఎక్స్ట్రా జబర్దస్త్ చల్సా టైం. బం చిక్ బం బం చెయ్యి బాగా నీటికి యోగా మంచిదేగా లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజూగ్గా ఉంచు తీగలాగా. నేను జిమ్ టైలర్ అండి. నా దగ్గరికి అందరూ మగవాళ్లే వస్తారండి. మగవాళ్ళు ఇంటిని పట్టించుకుంటారో లేదు కానీ ఒంటిని మాత్రం పట్టించుకుంటారండి. మరి కస్టమర్లు వచ్చే టైం అయింది. ఈ రోజు ఏ మగవాడు వస్తాడో? నేను వచ్చేసా. అదేంటి మగవాడు వస్తాడనుకుంటే మొగుడు వచ్చో? అంటే నేను మగును కాదా? నేను మగును కాదా? సరేలేండి, కస్టమర్లు వచ్చే టైం అయింది. కస్టమర్లే అంటే చేయడానికి. ఏం చేయడానికి? జిమ్. నేను ఏ బరువు ఎత్తలేకపోతున్నాను సార్. సపోజ్ ఇదిగో ఇలా ఎత్తలేకపోతున్నాను సార్. ఇంటికి తీసుకెళ్ళరా? ఏమైనా తీసుకుపోయి నేనేం చేయాలి సార్? నేను ఏం చేయట్లేదులే. నాకు చిట్కా చెప్పండి. పుల్లటి మజ్జిగలో ఒక కొబ్బరి ముక్క వెయ్యి. నీ తలకాయ మొక్క అవసరం లేదా? చంపుతా. వాడు అడిగింది ఆ చిట్కా కాదు, జిమ్ కు సంబంధించిన చిట్కా. 2 చపాతీలు తినవయ్యా డైలీ. నేను చెప్తున్నాను కదా ఇక్కడ, నేను చెప్తున్నాను కదా. రోజు రాత్రులు 2 చపాతీలు తిను. ఎప్పుడు మేడం? క్వార్టర్ ముందా క్వార్టర్ తర్వాతనా? ఏరా నువ్వు ఇంకా మానుకోలేదా? మురిగిపోయిన మ్యాన్ హౌస్ లాగా ఉన్నావు నువ్వు, నీ పేచు. నువ్వు వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. ఎల్లు, నేను ఇన్నే ఉంటాను. ఇక్కడే ఉంటావా? వెళ్ళవా? అంతేనా? అంతే. ఓకే ఉండు. హలో, ఏంటండి రేపటి నుంచి బార్లు బందా? రేపు బార్లు బందా? బందే. మరి జిమ్ కన్నా బాటిల్ ముఖ్యం రా బాబు. ఏమండి ఇలాగ అందరినీ కస్టమర్లు ఇలాగ ఎలా కొట్టయితే మన వ్యాపారం ఏం కాదు. ప్రతిసారి కస్టమర్లు అనుకో, జనాలను చాలు. జనాలు. ఈడేవుడు పాపి కొండలకి ప్యాంటు షర్ట్ వేసినట్టున్నాడు. మహేష్ బాబులో కావాలంటే ఏం చేయాలి? కృష్ణ గారికి పుట్టాల్సిందే.
నువ్వు నాకేం చేస్తావు తెలియదు కానీ పెనం మీద డాల్డా కరిగినట్టు సర్రని నా కొవ్వంతు కరిగిపోవాలి భయ్యా. మరి ఎక్కడికి ఎందుకు వచ్చారో పెనం మీద కూర్చోపోయావా? థ్యాంక్ యూ భయ్యా. మేడం మీరు నిన్న చెప్పారు, ఇవాళ నిన్న లేపేసింది. బ్రహ్మాండం, బాగా టైం చేసి ఇది ఇలా లేచి మేడం. ఏరా నీకు పెరిగిన అన్ని చూపిస్తావా? మొత్తం ఇప్పి చూపించరా. మధ్యలో మీరే నా మీదకి వస్తారో? నువ్వు మా ఆవిడ మీదకి వచ్చినప్పుడు తప్పలేదు కానీ నీ మీదకి వస్తే తప్పు వచ్చిందా? అబ్బా ఉండండి, మీరేంటి వచ్చిన వాళ్ళందరినీ ఇలాగే ఎలగొడతారా? చూడు బాబు, నువ్వు ఇంకా నాజుగ్గా తయారవ్వాలంటే నువ్వు ఓ పని చేయాలి. చెప్పండి. వెనక్కి తిరుగు, అలాగే బెండవు, అలాగే బెండవు, అలాగే బెండవు. ఇద్దరు కలిసి టైటానిక్ సినిమా తీస్తున్నారా? ఇలా చాలా బాగుంది కదా. మీ ఇద్దరికి చాలా బాగుంటది అది. ఒరే ఆ మొహానికి ఆ పౌడర్ ఏంట్రా? ఆ మేడం నిన్న ప్రోటీన్ పౌడర్ ఇచ్చారండి, ఫేస్ కట్టించాను. రాసుకోవటానికి కాదురా, తినేదిరా. ఆ విషయం తెలియనోడు నువ్వు ఏడకొచ్చి కండలు పెంచుతావురా నువ్వు. ఏమండి చిన్న కుర్రోడు, ఆకేదో పువ్వేదో తెలియదు. అవునా, మీ ఇద్దరు కలిసి నాకు పిందెని ఇస్తారా అయితే? ప్రయత్నిస్తామండి. దేనికి ప్రయత్నిస్తావురా? సన్నపడ్డానికి అండి. ఆహా, క్లారిటీగా చెప్పు. ఇంకా చాలు, నువ్వు వెళ్ళిపో. ఎవరున్నారా ఇక్కడ? నేనున్నా, చెప్పు. ఇది అదేనా? ఇది అదే, ఇక్కడ పడుకో, పూడ్చి పెడతా. పూడ్చి పెట్టడం ఏంటి? నువ్వు శ్మశానం అనుకోగా వచ్చావు. ఇది జిమ్ అనుకోని వచ్చా. ఈ వయసులో నీకు జిమ్ ఏంట్రా? నా జీవితాశయం ఏంటో తెలుసా? ఏంటి, నలుగురు కలిసి పాడెత్తాలా? నేనే కర్రెత్తాలి. ఏ కర్ర చేతిలోదేగా? ఇదిగో అమ్మాయి, ఇలా రా. అది అమ్మాయి కాదు, దాదాపు నీ వయసు ఉంటుంది దానికి కూడా. ఏమండి ఇది అవసరం అంటారు? ఇది సర్లే కానీ. ఇదిగో తాతయ్య గారు చూడండి, ఆరోగ్యం అనేది జిమ్ అనేది వయసుతో సంబంధం లేదు. యువకుల్లాగా మీరు కూడా జిమ్ చేశారనుకోండి, మనసు ఇక్కడి నుంచి రావాలి. చాలు చాలు, ఎక్కడికి పైకి వెళ్తున్నావు? ఇంతవరకు నేనే వెళ్ళాలా? పక్కబో. ఏదైనా ట్రైనింగ్ ఇప్పిస్తే బాగుంటుంది. ట్రైనింగే కదా. వాడు చేత ఏదో ఒకటి చేపించు. చేపించే లోపే చచ్చేటట్టున్నాడు. బరే 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 బరే. బాబు భూకంపం వస్తుందా? లేదండి, ఇది కొంచెం బరువు ఎక్కువ. లేపమంటావా? లేపు, ఇది దొల్లిలాగుంది, లేపు. అది కాదు, ఇది ఇది కాదు, ఇది ఇక్కడ కనపడతా. ఏది పెడితే అది లేపకూడదు. ఇప్పుడు నీ వయసు 20. లేపు లేపు. ఇప్పుడు నీ వయసు 15. లేపు లేపు. వాడు పోయినట్టున్నాడే. ఇప్పుడు నీ వయసు 20. హలో, పోలీస్ స్టేషన్ అండి. మా ఆవిడ చంపేసింది, వచ్చి తీసుకెళ్ళండి. అయ్యో, ఇందులో మా ఆయనకు కూడా సంబంధం ఉందండి. బాబు సార్, ఈ స్కిట్ ఎలా ఉంది? చాలా బాగుంది, వెరీ గుడ్. రోజా గారు సూపర్. So viewers, sketch చూసారు, full on enjoy చేశారు. Now it's time to look at the scores. So over to you judges. Nag Babu sir, Roja garu, ready to give away the scores? Boys, can we have you on the stage please? Come on. So let's start with Patas Prakash and team. Roja garu. Venky Monkeys and team. Roja garu. Chamak Chandra and team. Roja garu. Mr. Rima, Mr. Roma, Mr. Chroma Chroma. Every month. Tsunami Sudhakar and Bullet Bhaskar. Roja garu. Srigali Sudhir and team. Roja garu. Mr. Rima, Mr. Roma, Mr. Chroma Chroma. Every month from the phone. So, judges, Ivalsi performer of the day goes to Srigali Sudhir. Congratulations, Srigali Sudhir. Meer గెలుచుకున్నారు 10,000 rupees from MVR Mall Vizag and Vijayawada and 15,000 rupees from Extra Zabardast. Srigali Sudhir and team ready to pour